WTC 2025-27 పాయింట్స్ టేబుల్లో బిగ్ చేంజెస్ జరిగాయి. రీసెంట్ గా లార్డ్స్ టెస్ట్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ 115 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ తర్వాతే పాయింట్స్ టేబుల్లో చాలా చేంజెస్ జరిగాయి. ముఖ్యంగా కొన్ని టీమ్స్ కి ప్లస్ పాయింట్ అయితే మరికొన్ని టీమ్స్ కి మైనస్ గా మారింది. దట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్ కి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ పై గెలిచిన ఇంగ్లాండ్ ఏమో పాయింట్స్ పర్సెంటేజ్ ని 31-37 కి మార్చుకోగలిగిందే కానీ పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్ లోనే ఉండిపోయింది. ఇక న్యూజిలాండ్ 4th పొజిషన్ కి పడిపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా, శ్రీలంక సెకండ్, థర్డ్ పొజిషన్ కి వెళ్లిపోయాయి. ఈ రెండు టీమ్స్ కి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఈ టెస్ట్ లో న్యూజిలాండ్ ఓడిపోవడం టీమిండియాకి కలిసి వచ్చే అంశంగా మారింది. అదేంటి, అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? లార్డ్స్ టెస్ట్ లో న్యూజిలాండ్ ఓడిపోవడం వల్ల టీమిండియాకి కలిసి వచ్చే విషయం ఏంటి? అసలు ప్రెసెంట్ WTC ఫైనల్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది? టీమిండియా ఏ పొజిషన్ లో ఉంది? టీమిండియా WTC ఫైనల్ కి వెళ్ళాలంటే ఎలా కంబ్యాక్ ఇవ్వాలి? ఏం చెయ్యాలి? నెక్స్ట్ సిరీస్ లో ఏమున్నాయి? అలాగే WTC ఫైనల్ కి టీమిండియా వెళ్ళకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి, కెప్టెన్ శుభ్మన్ గిల్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా సపోర్ట్ ఇవ్వాలంటే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన MPT క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రెసెంట్ WTC 2025-27 పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే, ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంటే, సెకండ్ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా, థర్డ్ శ్రీలంక, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ పొజిషన్ లో బంగ్లాదేశ్ ఉంటే, సిక్స్త్ పొజిషన్ లో టీమిండియా ఉంది, సెవెంత్ పొజిషన్ లో ఇంగ్లాండ్ ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్ టీమ్స్ ఉన్నాయి. సో టీమిండియా పాయింట్స్ టేబుల్లో సిక్స్త్ పొజిషన్ లో ఉంది. టీమిండియా గనక WTC ఫైనల్ కి వెళ్ళాలంటే సెకండ్ పొజిషన్ కి వెళ్ళాలి. సెకండ్ పొజిషన్ కి వెళ్తే సరిపోదు. ప్రెసెంట్ టీమిండియా పాయింట్స్ పర్సెంటేజ్ 52నే ఉంది. ఈ పాయింట్స్ పర్సెంటేజ్ ని మాక్సిమం 60-65 గా మార్చుకోవాలి. అప్పుడే టీమిండియా అన్ని విధాలుగా WTC ఫైనల్ కి క్వాలిఫై అవ్వగలదు. అలా కాకుండా సెకండ్ ప్లేస్ కి వెళ్ళి పాయింట్స్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా లాభమేం లేదు. వేరే సిరీస్ లో వేరే టీమ్స్ గెలిచి పైకి వచ్చేసి WTC ఫైనల్ కి క్వాలిఫై అవుతాయి. సో ప్రెసెంట్ టీమిండియా సెకండ్ పొజిషన్ కి వెళ్ళాలి, పాయింట్స్ పర్సెంటేజ్ ని పెంచుకోవాలి. టీమిండియాకి ఉన్న టార్గెట్ ఈ రెండు. అయితే వీడియోలో ముందు చెప్పినట్టుగా న్యూజిలాండ్ లార్డ్స్ టెస్ట్ లో ఓడిపోతే టీమిండియాకి కలిసి వచ్చింది ఏంటంటే, టీమిండియా తమ లాస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్ అయ్యి WTC ఫైనల్ కి వెళ్లే ఛాన్సెస్ ని కష్టంగా మార్చుకున్నారు. పాయింట్స్ టేబుల్లో టాప్ నుంచి సిక్స్త్ పొజిషన్ కి ఒక్కసారిగా పడిపోయారు. దీనివల్ల ప్రెసెంట్ టీమిండియా పొజిషన్ WTC ఫైనల్ కి వెళ్తుందా లేదా అనే డౌట్ లో ఉండిపోయింది. అయితే న్యూజిలాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడం వల్ల టీమిండియాకి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్లే ఛాన్స్ వస్తుంది. అది ఎప్పుడంటే టీమిండియా రాబోయే టెస్ట్ సిరీస్ లో గెలిచినప్పుడు న్యూజిలాండ్ ని దాటుకొని టీమిండియా WTC ఫైనల్ కి వెళ్ళగలదు. సో న్యూజిలాండ్ ఓడిపోవడం వల్ల టీమిండియాకి అలా కలిసి వస్తుంది. టీమిండియాకి ఈ సైకిల్ మొత్తంలో టోటల్ గా 18 టెస్ట్ మ్యాచెస్ ఉంటే అందులో 9 టెస్ట్ మ్యాచెస్ ఆడేసింది. ఈ 9 టెస్ట్ మ్యాచ్ లో 4గిట్లో గెలిచి 4గిట్లో ఓడిపోయి ఒక్క మ్యాచ్ డ్రాగా కంప్లీట్ చేసుకుంది. దీనివల్ల పాయింట్స్ టేబుల్లో సిక్స్త్ పొజిషన్ లో ఉంది. అంటే ఇంకా టీమిండియా చేతిలో 9 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో శ్రీలంక టూర్ ఒకటి, న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. ఇది హోమ్ గ్రౌండ్ లోని. సో టీమిండియా గనక WTC ఫైనల్ కి వెళ్ళాలంటే టీమిండియా ఫస్ట్ టార్గెట్ అండ్ ప్రియారిటీ శ్రీలంక, న్యూజిలాండ్ టూరే. ఈ రెండు సిరీస్ లని టీమిండియా మాక్సిమం వైట్ వాష్ చేయడానికి చూడాలి. అలా కాకపోయినా కనీసం ఈ 4 టెస్ట్ మ్యాచ్ల్లో 3 గెలిచిన టీమిండియా ఆరామ్సే WTC ఫైనల్ కి వెళ్ళొచ్చు. ఇక ఈ 2 టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో హోమ్ గ్రౌండ్ లో ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 5 మ్యాచ్ల్లో కనీసం 4 అయినా గెలవాలి. అప్పుడే టీమిండియా WTCకి వెళ్తుంది. అంటే టీమిండియాకి మిగిలిన 9 టెస్ట్ మ్యాచ్ల్లో WTC ఫైనల్ కి వెళ్ళాలంటే కనీసం 7 మ్యాచ్లు గెలవాలి, 1 డ్రా చేసుకోవాలి, 1 ఓడిపోయినా పర్లేదు. ఈ స్కెనీరియో మొత్తం బట్టి చూస్తుంటే రానున్న టెస్ట్ మ్యాచ్ల్లో అన్నిట్లో టీమిండియా తప్పక గెలవాల్సిందే. అలా కాకుండా చిన్న తప్పు చేసినా ఇక WTC పాయింట్స్ టేబుల్ నుంచి టీమిండియా పక్కకి తప్పుకున్నట్టే అవుతుంది. అయితే
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లాలంటే రాబోయే టెస్ట్ మ్యాచ్లన్నీ గెలిస్తే సరిపోదు. అవతల టీమ్స్ అయినా శ్రీలంక ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళ కొన్ని టెస్ట్ మ్యాచ్ల్లో అయినా ఓడిపోవాలని టీమిండియా కోరుకోవాలి. అప్పుడే వేరే టీమ్స్ తో కంపేర్ చేయకుండా టీమిండియా డైరెక్ట్ గా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్తుంది. ఇఫ్ సపోజ్ దరిద్రం బాగోక టీమిండియా గనక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వకపోతే సీన్ మామూలుగా ఉండదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ని, కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెడతారు. మాక్సిమం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి కోచ్ పదవి కూడా లాగేసుకోవచ్చు. ఇక గిల్ కెప్టెన్సీ విషయం కూడా డౌట్ గానే ఉండొచ్చు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ గెలవడం టీమిండియాతో పాటు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కి, కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దరిద్రం బాగోక డబ్ల్యూటీసీ ఫైనల్ కి టీమిండియా క్వాలిఫై అవ్వకపోతే గంభీర్ ఇంకా గిల్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా రాగానే జీజీ ఎరా మొదలైంది, అగ్రెషన్ స్టార్ట్ అయింది. టీమిండియా ఇక అన్ని సిరీస్ లో సెటరేట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. గంభీర్ రెడ్ బాల్ క్రికెట్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో T20 సిరీస్ లో సక్సెస్ రేషియో బానే ఉన్న ఓడిఐలో కూడా తడబడింది. ఇక టెస్టుల్లో అయితే సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ గా డౌన్ ఫాల్ కే వెళ్లిపోయింది తప్ప ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ టెస్ట్ సిరీస్ గెలుపు టీమిండియాకి ఒక్కటి కూడా లేదు. ఒకవేళ దరిద్రం బాగోక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కి టీమిండియా క్వాలిఫై అవ్వకపోతే ఇక జీజీని పీకి పక్కన పారేస్తారు. అందులో ఎలాంటి డౌటే లేదు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ మీద చాలా విమర్శలే ఉన్నాయి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగా రిటైర్మెంట్ అనౌన్స్ చేయడానికి గంభీరే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటూ బయట ప్రచారం కూడా ఉంది. ఒకవేళ గౌతమ్ గంభీర్ టీమిండియాని ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేర్చకపోతే వీటన్నిటికీ గంభీర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక గిల్ విషయానికి వస్తే యాజ్ ఏ కెప్టెన్ గా గిల్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. మెయిన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లెగసీని గిల్ కంటిన్యూ చేయలేకపోతాడని బ్లాక్ మార్క్ వచ్చేస్తది. ఒకవేళ ఈ టీమిండియాని 6th పొజిషన్ నుంచి పైకి తీసుకెళ్ళకపోతే కింగ్ ఎరా స్టార్ట్ అవ్వక ముందే క్లోజ్ అయిపోతుంది. అప్పుడే ట్రోలర్స్ రెడీగా ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి సీనియర్ ప్లేయర్స్ కి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వకుండా గిల్ కి ఇచ్చినందుకు తెగ ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టుగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళకపోతే గిల్ ని కెప్టెన్ గా పక్కకి తప్పించాలని ఇక చాలా ట్రోల్సే మొదలవుతాయి. టోటల్ గా అది సంగతి. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్ గురించి, టీమిండియా స్కెనీరియో గురించి అయితే డిస్కస్ చేశాం. హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంతకీ టీమిండియా రాబోయే టెస్ట్ సిరీస్ లో మీరు ఏ టెస్ట్ సిరీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టాటా, బై బై.